నిత్యత్వములోనికి నడిపించే మార్గములో నేను ఉండాలని ఆశపడుతున్నా. దుష్టులకు అందులో చోటు లేదు. దుష్టులు ఎవ్వరూ కూడా అక్కడికి రాలేరు. నాకు తెలియకుండా నాలో ఏదైనా దుష్టత్వము, దుష్కార్యము, దుష్టుడు పెట్టినటువంటి క్రియ ఏదైనా ఉందేమో చేసి నన్ను పరిశీలించాయా, పరిశోధించాయా. అదే సమయంలో దేవుడు చాలా మంచివాడు. ఎందుకనంటే మన జీవితంలో మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని తెలియచేయడానికి దేవుడు మనస్సాక్షి అనేటటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి గంట పెట్టాడు. ఏమిటది? మనస్సాక్షి. నువ్వేదైనా తప్పు చేసావనుకో, వెంటనే మనస్సాక్షి ఏమంటది? నువ్వు చేసిన తప్పు ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరంలా. నువ్వు ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా వెంటనే నిన్ను గద్దించేది ఏమిటయ్యా అంటే నీ మనస్సాక్షి.